ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం గారు అయితే ఉన్నారు. చెప్పండి గురునాథం గారు, తాజాగా ఇటీవల కాలంలో అంటే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ మీద ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా యంత్రాంగం జల్లెడ బట్టి వెతికే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది పారిపోవడానికి అయితే సన్నద్ధమయ్యారు. మేము పారిపోయే రకం కాదు, నిలబడి పోరాడే రకం అన్నట్టుగా కూడా వాళ్ళ వర్షన్ అయితే వినిపిస్తున్నారు కదా. అసలు ఏంటి వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయా, లేకపోతే చూసి చూడనట్లుగా ఉదాసీన వైఖరితో ప్రభుత్వం వ్యవహరిస్తబోతుందా అంటే మీరేం చెప్పుకొస్తారు? అలా దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా రాజకీయాల్లో ఎందుకు వచ్చాం? రాజకీయాల్లోకి అసలు మీరు జగన్ పార్టీ వాళ్ళు నైతిక విలువలు లేకుండా అమానుషంగా ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళకు ఉంటుంది, చెప్పుకుంటారు, తర్వాత అధికారంలోకి వస్తారు, తప్పులేదు. అసలు వ్యక్తిగత దాడులేంటి? ఒక పార్టీ, నువ్వు ఒక పార్టీ అధినేతవి, ఇంకో పార్టీ మీద అధికార మదంతో డెమోక్రసీలో ఇట్లా నీ చేతుల్లో తీసుకోవటం. జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ కార్యాలయాన్ని పగలగొట్టించి అక్కడ ఉన్నటువంటి చాలామందిని హింస ద్వారా నీ యొక్క అదుపులోకి తెచ్చుకోవాలని, భయభ్రాంతులకు గురి చేయాలని చేసినటువంటి ప్రక్రియలో ఆ యొక్క వికృత చేష్టలు మంచివి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్గా నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు దాదాపుగా ఒక 120 మంది పైచిలుకు వాడు ఒక ప్లాన్డ్ హ్యాబిచువల్ క్రిమినల్స్. అప్పిరెడ్డి లేళ్ళ ఈజ్ అ హ్యాబిచువల్ క్రిమినల్. అతన్ని తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శిగా ఒక పెద్ద పార్టీ కార్యాలయాన్ని అప్పచెప్తే, పార్టీ కార్యాలయం నీకెంత దేవాలయం లాగా ఉందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా వాళ్ళకి దేవాలయమే, ఎవరికి వాళ్ళకి, మా అందరికి కూడా. మరి నువ్వు దాన్ని దేవాలయాన్ని అపవిత్రం చేయటం కోసం నీ కార్యకర్తలను తీసుకొని ఎవరిని భయపెడదామని చేశావు? తప్పకుండా నీకు శిక్ష తప్పదు. దాంట్లో ఉన్నటువంటి దుర్మార్గులు దీని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, నాకు తెలుసు, వెరీ క్లియర్. నేను చెప్తా, సజ్జల రామకృష్ణారెడ్డి డిజైన్ చేశాడు దీంట్లో ప్రోగ్రాం అంతా. ఇంప్లిమెంట్ చేసిందేమో తాబేదారులు, అప్పిరెడ్డి, సురేషు ఎంపీ మాజీ, తలసల రఘురాము, అవినాషు, వీళ్ళందరూ కలిసి నేను 3 రాజధానులు ఉద్యమం చేస్తూ ఉంటే అక్కడికి వచ్చారు. మీరు కూడా రావాలా? నేను ఉద్యమం అయితే చేస్తా కానీ దాళ్ళు అయితే చేయనని చెప్పి మీ సహకారం కూడా అడిగారు వాళ్ళు? అడిగారు. మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా పంపించమని అడిగారు. నేనైతే ఉద్యమం చేస్తా కానీ ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి నేను ప్రోత్సహించను, మీరు ఎవరు వెళ్ళొద్దని కూడా చెప్పాను నేను. వాళ్ళెవరో చాలామంది విజయవాడలో, ఆ గుంటూరులో క్రిమినల్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ రాజకీయ ముసుగులో ఉన్నటువంటి క్రిమినల్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అటాక్ చేయించారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం పోలీసులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి బయటికి తీయలేదు. తప్పకుండా వాళ్ళు శిక్షకు అర్హులు. మన కోర్టు కూడా ఇచ్చింది 307 పెట్టమని, పెడతారు, వాళ్ళని జైల్లో పెడతారు, తప్పకుండా తాడతీస్తారు. ఇంకా పక్క చూసుకుంటే జోగి రమేష్ ఇష్యూ అంటే వాళ్ళ కొడుకు మీద అభియోగాలు, తర్వాత అతని మీద, అతను కూడా 3 నెలలు జైలుకి వెళ్ళబోతాను అన్నట్టుగా కూడా ముందే జోస్యం చెప్పారు. నా మీద కావాలనే చంద్రబాబు నాయుడు కక్ష కట్టారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఖచ్చితంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ తప్పు జరిగిందా లేదా, తప్పు జరిగితే యంత్రాంగం రియాక్ట్ అవ్వకుండా ఉండదు, రియాక్ట్ అయ్యింది కాబట్టి వాళ్ళ కొడుకుని అదుపులోకి తీసుకున్నారు, అతను కూడా అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు కదా. రియాలిటీ ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఇది ఒక్కటే జరిగిందా, ఇంకా ఇలాంటి కోకళ్ళు చోటు చేసుకున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరేం చెప్పుకొస్తారు? అసలు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రౌడీల మయం, అరాచక శక్తులు, ఆర్థిక ఉగ్రవాదులు, వాళ్ళు మతోన్మాదులు, వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రాక్షనిస్టులు. ఈ రాష్ట్రంలో భయపెట్టి లొంగ తీసుకోవాలనుకొని రాజకీయం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో జోగి రమేష్ గారు, మీరు ఎందుకు ఒక బీసీ నాయకుడివి, నువ్వేమో స్వతంత్రంగా మంత్రిగా వెలగబెట్టలేదు, నువ్వు మంత్రి అవుతావు అనుకుంటే మంత్రి అయ్యి కంత్రి అయ్యావు.
అసలు నీ నైజం ఏంటో చెప్పయ్యా జోగి రమేష్ గారు. ఏదో మేకపోతు గాంభీర్యంతో మాట్లాడటం. పాపం నీ కొడుకు ఎక్కడో అమెరికాలో ఉండవు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, అతని క్యారెక్టర్ బాగుంది. నువ్వు కూడా రాజకీయాల్లోకి అతన్ని తీసుకొచ్చి పాపం తల్లి చాటు బిడ్డ ఆ అగ్రికోళ్ళు భూములన్నీ లాక్కొని దందా చేసి కోట్ల రూపాయల అవినీతితో ఎట్టా సంపాదించాలని నేర్పించావు. వారసత్వం అంటే అదేనా? ద మ్యాచ్లెస్ లెగసీ అంటే ఏంటి? గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, లేకపోతే ఇంకా ఇత్యాదులు ఎన్టీఆర్, వీళ్ళందరూ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి పెద్ద మహానుభావులు. అట్టా ఉండాలా, వాళ్ళ జీవిత చరిత్ర ఉన్నట్టు ఉండాలని పిల్లలకి చెప్పాలి కానీ రౌడీల్లాగా ఉండాలని, లేకపోతే దాదాల్లాగా ఉండాలని, దావీద్ ఇబ్రహీంలాగా ఉండాలని, తాలిబన్లాగా ఉండాలని, లేకపోతే ఆల్ ఖైదా హంతకుల్లాగా ఉండాలని, లష్కర్ తోబా, ఆల్ ఖైదా అట్టా ఉండాలని నువ్వు పిల్లల్ని తయారు చేస్తున్నావే జోగి రమేష్. నువ్వు మూల్యం చెల్లించుకోక తప్పదు, నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు. ఎందుకనంటే పాపం 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటి మీదకి ఏ ఉద్దేశంతో వెళ్ళావు? నంగనాసి తొంగపొరలాగా దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా నేను పోయి ఎవరైతే మన స్పీకర్ గారు ఉన్నారో ఇప్పుడు అయ్యన్న పాత్రుడి మీద చర్యలు తీసుకుంటారేమో, ప్రజాస్వామ్యం ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, నేను వెళ్ళి చెప్తే చర్యలు తీసుకుంటాడేమో, ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నాడు రోజా మీద, జగన్ గారి మీద, అది ఇదని నేను వెళ్ళి చెప్పటానికి వెళ్ళాను. అదే చెప్పటం అంటే ప్రజాస్వామ్యంలో? అట్లానా చెప్పేది? బూతులు తిట్టుకుంటా, హల్చల్ చేస్తా, కర్రలు తీసుకొని, కత్తులు తీసుకొని, కారులు తీసుకొని ఇంటి మీదకు పోవటం అనేది అది దమనకాండ కాదా? దాన్ని ఏమంటారు ప్రజాస్వామ్యంలో? అది నువ్వు అదేదో ఏది సోషల్ పర్సెప్షన్ అంటారు, పరనింద ఆత్మస్థుతి అని. నీ యొక్క డబ్బా కొట్టుకొని నువ్వు యాగి చేసి ఏంటి డంబాచారాలు కొట్టి జనాల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేసింది అందరూ చూశారు. నీ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు, ఇక చాలు ఆపు. నువ్వు బెంకానికి పోవద్దు, జైలుకి పోక తప్పదు. ఆయన హతమార్చడానికి వెళ్ళావు నువ్వు. ఈ ప్లాన్ స్కెచ్ చేసి పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి. నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద పో, నీకు మంత్రి ఇస్తానన్నాడు, పోయాడు, మంత్రి ఇచ్చాడు. రజనీని నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టన్నాడు, మంత్రి అయిపోయింది. వీళ్ళందరూ బీసీ నాయకులుగా చలామణి అవుతున్నారు. పెత్తనం లేదు, కుర్చీయే వీళ్ళందరికీ. అప్పిరెడ్డి గారు మీరు దందా చేసుకోండి గుంటూరు అంతా. ఏంది ఒకసారి వీడియో చూద్దాం. ఇవ్వండి ఎంత గవర్నమెంట్ మదం ఉందని చెప్పి మదపు మాటలు మాట్లాడతా. ఆ రోజున ఎవరైనా నంగనాచి తొంగపురలాగా లోనేస్తారని భయంతో ప్రజాస్వామ్యం గురించి నీకు గుర్తుకొచ్చింది. ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఇది కదా నీ బతుకు. రౌడీ నువ్వు, అరాచకం అంటే అరాచకం సృష్టిస్తున్నావు. అంటే అతన్ని హతమార్చాలనే కదా. ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, తినాటి 7 పెట్టాలా. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టాలా. ఆ రోజున చూడండి, పిరికి పందలాగా చంద్రబాబు నాయుడు లోన దాక్కున్నాడని టీవీల్లో హల్చల్ చేస్తున్నాడే, కర్రలు గిర్రలు కత్తులు వేసుకొని వచ్చి. అంటే నువ్వేం చేయాలనుకున్నావు? ఒంటరిగా దొరికితే అక్కడ పోలీసు లేకపోతే, తెలుగుదేశం వాళ్ళు అడ్డం పడకపోతే, ఆ రోజున నువ్వు ఆయన్ని హతమార్చడానికి వచ్చావు కదా, జొరబడేవాడు కదా. దీని వెనక సిట్టేశారు. దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయండి. జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది దీంట్లో. నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడిని హతమారిస్తే నీకు కంతిరో మంత్రో చేస్తామని చెప్పాడు. ఆ వాగ్దానం మేరకే నువ్వు నంగనాసి తొంగపొరలాగా ఈ రోజున అధికారం పోయాక నేను అయ్యన్న పాత్రుడి మీద ఏదన్నా తీసుకుంటాడేమో చర్యలు, భారతి గారిని తిడుతున్నాడు, రోజా గారిని తిడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నారు. నువ్వు మానుకో జోగి రమేష్, ఫేస్ చెయ్యి, నిజాయితీగా నిలబడు, కలబడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నిజాలు చెప్పు. జైలుకి వెళ్ళటం ఖాయం. నువ్వు రాజకీయంగా చిరచ్ఛేదం చేయబడ్డావు. నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు తలుపులు తట్టావో ఆ రోజే నీకు రాజకీయ సమాధి కట్టారు ప్రజలందరూ కూడా. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీకు.